అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వ నియంత్రిత వైఖరికి సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? వీకెండ్ వచ్చిందంటే చాలు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇట్లానే వరుసగా చేస్తూ వస్తున్నారు. కోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. దాదాపుగా మనం ఇట్లాంటి ఈవినింగ్ డిస్కషన్స్ లో 4 నుంచి 5 సార్లు చెప్పుకున్నాం స్వేచ్ఛ. మొత్తానికి రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికే 5 ఏళ్లలో ఏ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులు పెడుతుంది. ఎప్పటికప్పుడు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా కూడా ఆ పద్ధతి మాత్రం మారడం లేదు. దీంట్లో చాలా క్లియర్ గా చూడాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేత యువజన విభాగం సంబంధించినటువంటి నాయకుడు క్రిషాంక్ అరెస్ట్ కావచ్చు, ఆయనను దాదాపు 14 నుంచి 20 రోజులు జైల్లో పెట్టినటువంటి సందర్భం. ఆ తర్వాత సోషల్ మీడియాకు ఉన్నటువంటి కొడతం దిలీప్ ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత రీసెంట్ గా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఇవాళ ఎర్రోల శ్రీనివాస్, రేపు కౌశిక్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా ఎట్లాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెడుతూ కావాలని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పార్టీలో పటిష్టంగా ఉంటారో, పార్టీని పట్టుకుని బలంగా ఉంటారో, గత ప్రభుత్వంలో వాళ్ళు పార్టీని కావచ్చు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు, వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తుంది. ఈ అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు, కనీసం దానిపైన ఎట్లాంటి అది శిక్షకు సంబంధించినటువంటి ఏ సెక్షన్లు లేకపోయినా కూడా ఎందుకు అవలంబిస్తున్నారో అర్థం కాలేదు. మరోవైపు పోలీసులు సైతం దీనిపైన తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలను పాటించకపోతే ఉద్యోగ భద్రత లేదు, మరోవైపు ఇటు పబ్లిక్ లో పూర్తిగా బదనామవుతున్నటువంటి పరిస్థితి. అసలు రీసెంట్ గా వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూ అల్లు అర్జున్ ఇష్యూ. అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి విషయంలో గతంలో రిపబ్లిక్ టీవీలో జరిగినటువంటి డిస్కషన్ లో ఆయన అర్నాబ్ గోస్వామి చెప్పినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈ చర్చ సందర్భంగా కోర్టులో నిరంజన్ రెడ్డి వాదనల సందర్భంగా వీటన్నింటి కూడా తీసుకున్నాడు. ఎక్కడా సంబంధం లేనటువంటి అంశంలో అల్లు అర్జున్ తీసుకొచ్చి లోపల వేయడం అంటే ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం కావచ్చు, ప్రభుత్వం మారిందనేటువంటి సంకేతాలు ఇవ్వడం కోసం కావచ్చు, ఆయన దగ్గర ఎవరిని నేను ఉపేక్షించాను, మీరందరూ నా దగ్గర ఖచ్చితంగా నన్ను గుర్తుంచుకోవాలని నేను రేవంత్ రెడ్డిని అనే తీరులో పరిస్థితి కొనసాగిస్తుంది. పోలీసుల వ్యవహారం కూడా ఇంచుమించు అట్లాగే కనిపిస్తోంది. జాతీయ మీడియాను అవమానించినటువంటి పోలీసు అధికారులు చూసాం. అసలు ఎవరైనా సోషల్ మీడియాలో కానీ లేదంటే మీడియా పరంగా కానీ ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్ష నేతలు లేదు, ఈ ప్రతిపక్ష నాయకులు కాదు, మీడియా జర్నలిస్టుల పైన కూడా అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్లను ఎట్లాంటి సెక్షన్లు లేకపోయినా లోపలికి తీసుకెళ్లి ఆ రోజు దాంట్లో ఉంచాలనేటువంటి ఉద్దేశం, ఒక 12 గంటలైనా 24 గంటలైనా జైల్లో పెట్టాలనేటువంటి ఒక అక్కసుతో, అంటే కోపము కక్ష ఏదో పగను పెంచుకున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తోంది. ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటి కాదు, గత 10 ఏళ్లుగా వాళ్ళు లోపల దాచుకున్నటువంటి అక్కసుగా కనిపిస్తోంది. మాట్లాడేటువంటి భాష, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడేటువంటి భాష బాగుండదు, మంత్రులు మాట్లాడేటువంటి భాష బాగుండదు, హోంమంత్రి రాష్ట్రంలో లేకపోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడానికి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ సమీక్షించకపోవడం, పోలీస్ శాఖలో గ్రూపులు పెరిగిపోవడం, ఎక్కడికక్కడ ఏ కమిషనరేట్ పరిధిలో ఆ కమిషనరేట్ లో ఎవరికి వారై యమునా తీరన్నట్టుగా సాగడం, ఇక ఉన్నతాధికారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మంత్రులు ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రమే ఈ అక్రమ కేసులు పెడుతున్నాం. కింది స్థాయి సిబ్బంది మాత్రం తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎందుకు జరుగుతోంది? 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ నవ్వులు పాలై అబాసు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాత కేసులు అన్ని కూడా హైకోర్టులో క్లోజ్ చేసినటువంటి కేసులన్నీ కూడా తీసి బయటకు తీస్తున్నారు. ఇక ఉద్యమ సమయంలో క్లోజ్ చేసినటువంటి కేసులను కూడా తాజాగా బయటకు తీసుకున్నటువంటి సమాచారం మనకుంది. ఎవరు ఎన్ని చేసినా కూడా ఈ పాత కక్షల నేపథ్యంలో లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా సృష్టించి దీన్ని లీగల్ గా ఎదుర్కోలేక కోర్టులలో కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ వారిపైన అక్రమ కేసులు బనాయించాలి, వారిని బదనాం చేయాలి, బయట ప్రజల్లో హేళన చేయాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కానీ చివరికి వచ్చేసరికి కోర్టుల ద్వారా న్యాయస్థానం ఇంకా న్యాయం బతికే ఉందనేటువంటి చెప్తున్నటువంటి సంకేతంలో ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది ఇవి అక్రమ కేసులు, తప్పుడు కేసులు, ఇది ఎందుకు తప్పు చేస్తున్నారనే అధికారిని ప్రశ్నించినటువంటి ప్రజలకు, నాయకులకు ఏదైనా ఆ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి హక్కును వినియోగించుకున్నటువంటి క్రమంలో వారిపైన పెడుతున్నటువంటి అక్రమ కేసులు అనేటువంటిది చాలా మందికి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మాత్రం, అధికారంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా కింది స్థాయిలో ప్రజల్లో చెప్పుకున్నటువంటి మాటలు ఎట్లయితే గుర్తుండవో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా గుర్తుండేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు.
రీసెంట్ గా కొడంగల్లో జరిగినటువంటి ఇష్యూలో అక్కడ తిరుపతి రెడ్డి అదేవిధంగా కొండలరెడ్డి వేధింపులతో చనిపోయినటువంటి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన నోట్లో రాశాడు, ఆయన ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆయన సూసైడ్ నోట్లో ఉంది ఇద్దరి పేర్లు. కానీ ఇంతవరకు వాళ్ళపైన కేసులు లేవు అనేటువంటిది సోషల్ మీడియా వేదికగా ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తారు. కానీ ఎక్కడ ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు పోలీసు స్టేషన్లో SHO పర్మిషన్ తీసుకొని మీరున్నారా, మేము వస్తున్నాం, ఒక కంప్లైంట్ ఇవ్వడానికని చెప్పి ఒక ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఇతర మాజీ నాయకులందరూ కలిసి వెళ్లి ఆ సీఐని క్వశ్చన్ చేసేటువంటి క్రమంలో ఆయన దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఆయన తప్పించుకొని పారిపోతున్నాడు. విధులు నిర్వర్తించాల్సినటువంటి కాకి యూనిఫామ్ వేసుకుని ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి ప్రజాప్రతినిధికి రమ్మని చెప్పి ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్కడి నుంచి వెళ్లిపోతున్నటువంటి సందర్భంలో ఆయన అడ్డగించి ఇదేం పద్ధతి అని అడిగి క్వశ్చన్ చేసినటువంటి ఎమ్మెల్యే పైన కౌశిక్ రెడ్డి పైన కేసు, మాజీ SC/ST కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ పైన కేసు, రోజుకో కేసు. ఇవన్నీ కూడా వీకెండ్ లో జరుగుతున్నాయి. గురువారం ఇంప్లిమెంట్ జరుగుతుంది, శుక్రవారం కేసు నమోదవుతుంది, శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేస్తారు, లేదంటే శుక్రవారం రాత్రి అరెస్ట్ చేస్తారు, శనివారం రాత్రి కల్లా ప్రొడ్యూస్ చేస్తారు, ఆదివారం బెయిల్ రాకుండా ఒక రోజైనా మినిమం ఒక రోజు, మాక్సిమం 14 రోజులు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏది ఉన్నట్టుగా కనిపిస్తుంది, వ్యవహారం ఏది పట్టట్లేదు. వీటన్నిటి వెనుక ముఖ్య ఉద్దేశం ఏమున్నట్టుగా కనిపిస్తుంది? మిగతా నిజంగా న్యాయం చేయాలి అని అనుకుంటే ఎన్నో కేసులున్నాయి, ఎన్నో అంశాలున్నాయి, వాటికి వాళ్ళకి న్యాయం చేయకుండా ఎందుకు ఇట్లా టార్గెటెడ్ గా వెళ్తోంది ప్రభుత్వం? ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ఖచ్చితంగా ప్రజల్లో ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల తరఫున ఎవరైతే కొట్లాడుతున్నారో వారి గొంతులను మూసేసే విధంగా, ఆపేసే విధంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి, తప్పు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇది తప్పు చేసింది అని చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని ఆపేసే విధంగా, కేసులు పెడితే వాళ్ళు భయపడి వెనక్కి తగ్గుతారనేటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు దాదాపు 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇతర కింది స్థాయి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో ఎవరైతే రేవంత్ సర్కార్ను క్వశ్చన్ చేస్తారో వారిపైన కక్ష సాధింపు ధోరణి వ్యవహరించడం, సోషల్ మీడియా వేదిక మాట్లాడినటువంటి వారిని చాలా మంది అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం. అనేక మంది మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం చూసాం. ఏది జరిగినా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మా దగ్గర అధికారం ఉంది, మిమ్మల్ని ఖచ్చితంగా కేసులు పెట్టి సత్తాయిస్తాం. అవన్నీ కూడా తప్పుడు కేసులను కోర్టు తేల్చినా కోర్టు వరకు వెళ్లి ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళని మానసికంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొనసాగుతోంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు. ఒకటే చెప్తాను, ఎట్లాంటి తప్పుడు కేసులు పెట్టినా ప్రజాస్వామ్య దేశంలో అన్ని వ్యవస్థలు పతనమైనప్పుడు న్యాయస్థానాలు 4వ పాదం ద్వారా 4వ పాదంలో నిలబడ్డటువంటి న్యాయ వ్యవస్థ మరోసారి న్యాయాన్ని అందిస్తుంది అని చెప్పడానికి ఇవాళ జరుగుతున్నటువంటి న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, వస్తున్నటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, ఇవి ఒక నిజంగా కూడా ప్రభుత్వానికి ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటివన్నీ జరిగినా కూడా ఎవిడెన్స్ లేకుండా తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానాల్లో విగిపోతాయని చెప్పడానికి మరొకసారి ఇవాళ కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుందని నిరూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు కూడా దీన్ని ఎక్కడా పట్టించుకోకుండా అక్రమ కేసులు పెడుతూ ఇష్టానుసారంగా కక్ష సాధింపు ధోరణితోనే ముందుకు వెళ్తుందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు కూడా ఇది అర్థమైంది. ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది, ఇచ్చినటువంటి హామీల్లో సగానికి కూడా సగం కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు చేస్తూ హైడ్రా అంటూ ఇటు మిగతా తప్పుడు కేసులు పెడుతూ వాటిని ఎందుకు క్వశ్చన్ చేస్తూ ఈ కార్ రేసుకి సంబంధించి ఎక్కడా కూడా నిబంధనలు అతిక్రమించినటువంటి కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బదనాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆ లైన్ లో అందరూ బిజీ ఉండాలి. ఆ కేసులు నడుస్తున్నంత కాలం దాంట్లో తప్పు జరిగిందని చెప్పడం కోసం బిజీ ఉండాలి. దానికోసం పోలీస్ వ్యవస్థ, యాంటీ కరప్షన్ బ్యూరో, ఇతర వ్యవస్థలు, పోలీసు వ్యవస్థకు అనుబంధంగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను దాని ద్వారా పనిచేయిస్తూ ప్రజలకు కావాల్సినటువంటి కనీస ప్రమాణాలను పట్టించుకోకుండా పోలీసులు ఏవైతే ధనమాన ప్రాణాలను కాపాడతారో ప్రజలకు సంబంధించి ఆ వ్యవస్థ కొంచెం పక్కకు పెట్టి, అయితే భాస్కర్ తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు అనేక వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రతిపక్ష నేతలను ఇట్లా వరుసగా అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం వెనక అంటే సామాన్యులు ఎవరు కూడా ఇంకా ప్రశ్నించే సాహసం చేయొద్దు అనే సంకేతాలు పంపిస్తున్నట్టుగా భావించాలా ప్రభుత్వాన్ని? క్లియర్ గా సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ దమనకాండ ఉందో దాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాదు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అన్ని ఇష్యూస్ చూస్తూ ఉంటే రేవంత్
సర్కార్ చేస్తున్నటువంటి అన్ని పనుల సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి అవి విమర్శలు కాదు. ఇది జరిగితే ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇది ఎందుకు వచ్చింది, మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది, ప్రజాస్వామ్య దేశంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమైపోతుంది, గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, మీరు చేస్తుంది ఏంది, ఎందుకు ఇది చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే వారిపైన కేసు పెట్టడం ఇదే తరుణంగా కొనసాగుతోంది. ఎవరికి ఏ పాత కేసులున్నాయి, ఎవరు ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఏం పనులు చేశారు, వాటన్నింటినీ తీయడమే ఇదే పనిగా పెట్టుకుంది. అందరినీ కలుపుకొని పోతామని చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఎవరిని కలుపుకొని పోవడం లేదు. కాకపోతే బీజేపీకి రేవంత్ రెడ్డికి మాత్రం లోపాయికార ఒప్పందం ఉందనేటువంటిది బయట చాలా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రశ్నిస్తుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళతో కలిసి ఉన్నాయా, లేకపోతే వాళ్ళకు ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా అనేటువంటిది మాత్రం ప్రజలకు అర్థం కావట్లేదు. ఆ కన్ఫ్యూజన్లో ప్రజలు చాలా ఉన్నారు. కానీ ఇవాళ 10 ఏళ్ల తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులకు పెద్దపీట వేయడం, కొత్త వెహికల్స్ని కనుక్కొనడం, న్యూ టెక్నాలజీని ఇన్నోవేట్ చేయడం, మహిళల భద్రత పట్ల పెద్దపీట వేయడం, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఖచ్చితంగా వాటిపైన కఠినంగా ఉండాలి, కానీ ప్రజల పట్ల ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పుకొచ్చి రావడం, ఇవన్నీ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలను పెట్టి మనం చూస్తున్నటువంటి వెనకాల ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను కట్టినటువంటి ఘనత గత తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ హయాంలో. ఇవాళ జరిగినటువంటి సినిమా ఇండస్ట్రీ మీటింగ్స్ సైతం ఇదే భవనంలో జరిగినటువంటి పరిస్థితి. అంటే దేశానికే తలమానికమైనటువంటి తెలంగాణ పోలీసు ఇవాళ ఏమవుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. సోషల్ మీడియా వేదికగా 4.5 తెలంగాణ కోట్ల ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తున్నారు. ఈసారి జరిగినటువంటి ఏదైతే ఇబ్బంది తప్పుందో దాన్ని భవిష్యత్తులో రాకుండా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు. తప్పుడు కేసులు కాదు, నిజంగా ఎవిడెన్స్ ఉంటే కేసులు పెట్టండి, లోపలికి పంపించరు. కానీ తప్పుడు కేసులు పెట్టి ఇట్లాంటి వ్యవహారం కొనసాగించిన పట్ల మాత్రం పోలీస్ వ్యవస్థ ఇటు ప్రభుత్వం పూర్తిగా బదనామవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో చాలా మంది పోలీస్ అధికారులు మనతో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ వాళ్ళు చాలా ఇబ్బందిగా గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా చేస్తే మా ఉద్యోగం ఇబ్బంది అవుతుంది, ఉన్నతాధికారుల పనులు చేయాలంటే ప్రజల్లో ఇబ్బంది ఎదురవుతుంది. గడిచిన సంవత్సర కాలంగా బీఆర్ఎస్ నేతల టార్గెట్గా, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల టార్గెట్గా కొనసాగుతోంది. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇక చట్టం ఎవరి చుట్టం కాదు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకెవరైనా అధికారంలోకి రావచ్చు, రేపు మనం అధికారంలోకి రావచ్చు. వచ్చిన తర్వాత ఇట్లాంటి కక్షాంపు దూరం చేయడం మంచి సంకేతాన్ని ఇవ్వదు అనేటువంటిది కూడా చాలా మంది బలహీనమైన విషయాల్లో కూడా, బలహీనమైన కేసుల్లో కూడా ఒక బలమైన రియాక్షన్ అనేది పోలీసు వ్యవస్థ నుంచి ఎదుర్కొంటున్నారు ప్రజలు కావచ్చు, నేతలు కావచ్చు. అంటే బలహీనమైన కేసుల్లో కూడా బలమైన ప్రతిచర్య ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. అంటే ఇదే వైఖరి కొనసాగితే గనక అంటే పోలీసులు ఒక వ్యవస్థలో ఉన్నారు, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళంతా కూడా రేపటి నాడు వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు కూడా చట్టానికి లోబడే ఉండాలి. ఇప్పుడు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే రేపటి నాడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అంశంలో కూడా చర్చ జరుగుతోందా? పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లియర్ ఇండికేషన్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చినటువంటి పోలీసులు, ఆ పోలీసులను ప్రభుత్వం ఫ్రెండ్లీగానే చూసింది. కానీ రాబోయే రోజులలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అధికారులకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో, గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు. పోలీసులు ఎవరైతే అతి చేస్తున్నారో, అంటే చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్నారో వారందరినీ కూడా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నా కూడా ఎక్కడున్నా వదిలిపెట్టం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది వార్నింగ్ కాదు, చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని అతిక్రమించి తప్పుడు కేసులు పెడుతున్నటువంటి అధికారులకు ఇది ఒక హెచ్చరిక అని మాత్రం చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇది కేవలం వారికి మాత్రమే హెచ్చరిక. రాబోయే రోజులలో మేము ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాం, కానీ ఇక మాత్రం అట్లాంటిది జరగదు. పోనీ తెలంగాణ బిడ్డలే కదా అని ఊరుకున్నాం, కానీ ఇవాళ తెలంగాణ బిడ్డలే అమ్ముడుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా వరకు కాపాడుకున్నటువంటి పోలీస్ అధికారులు ఇవాళ ఎవరెవరైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నత పదవుల్లో ఉండి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళు ఇవాళ చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారు ప్రజల్లో. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి అన్ని ఇష్యూస్లలో వారికి చాలా క్లియర్గా వస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, చాలా సందర్భాలు చెప్పారు. నిన్న పోలీస్ క్రైమ్ రివ్యూ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్లో సంగారెడ్డిలో, మెదక్లో ఆయన మాట్లాడుతూ క్రైమ్ రేట్ పెరిగిన దాని గురించి చెప్తూ హరీష్ రావు కూడా చెప్పుకొచ్చారు. పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి, విధులు నిర్వర్తించండి, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయండి, కానీ తప్పుడు కేసులు పెడితే మీరు ఎక్కడున్నా వదిలిపెట్టాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు దీన్ని ఎదుర్కోక తప్పదు, దీన్ని ఖచ్చితంగా న్యాయపరంగా ఫేస్ చేయక తప్పదు. ఎవరైనా
ఇట్లాంటి ఇబ్బందులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్తా ఉన్నారు. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఏ చర్యలు చేస్తున్నారో వారందరినీ గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ 2 ఏళ్లకు కొంతమంది పోవచ్చు, 5 ఏళ్లకు కొంతమంది రిటైర్ కావచ్చు, 10 ఏళ్లకు కొంతమంది కావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారిని ఎట్టి పరిస్థితుల్లో వారు చేసినటువంటి తప్పులు జీవితాంతం వెంటాడేలా న్యాయపరంగా ముందుకు వెళ్తామనేటువంటిది ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికైనా చట్టాన్ని గౌరవించి లేనిపోని తప్పుడు సెక్షన్లు జాయిన్ చేయడం కంటే దాంట్లో మళ్ళీ యాడ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. కానీ నిజంగా తప్పు జరిగితే తప్పును తప్పు అని చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా 11A11 ఉన్నటువంటి అక్యూజ్ని ఇంటికి వచ్చి శుక్రవారం నాడు ఇంటికి వచ్చి తీసుకెళ్లి ఆయనను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడి నుంచి గాంధీకి తీసుకెళ్లి అప్పటికప్పుడు రిమాండ్ చేయడం ఇదంతా కూడా ఎవరైతే నేను రాష్ట్రంలో పెద్ద దిక్కును నన్ను మర్చిపోతే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయంటూ అందరికీ అల్టిమేటం పంపించడమే కాకుండా ఒక కక్ష సాధింపు ధోరణి అయితే కొనసాగుతుంది అనేటువంటిది. ఇప్పటికే ఒకవైపు హామీల అమలుకు సంబంధించి ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు, ప్రజాప్రతినిధుల మీద కూడా, కాంగ్రెస్ నేతల మీద కూడా. ఒకవైపు ఇటువంటి సిచ్యువేషన్ నెలకొంటే ఇంకొక వైపు ప్రజలను చులకన చేస్తూ మాట్లాడమో, ప్రజలని ఇబ్బందులకు గురి చేయడమో, అన్యాయంగా వ్యవహరించడమో అనేది కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తరపు నుంచి, నేతల తరపు నుంచి కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పైపెచ్చు సమస్యల గురించి మాట్లాడినందుకు నేతల మీద ఇట్లా వరుసగా కేసులు పెట్టుకుంటా పోతా ఉంటే ఇప్పటికే ప్రజల్లో ధైర్యంగా వెళ్ళి తిరగలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కూడా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీన్ని ఇదే వైఖరిని ఇట్లానే కొనసాగితే, ఎందుకంటే అల్టిమేట్ గా సామాన్య ప్రజలు కూడా ఈ వైఖరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. ఇదే పద్ధతిని ప్రభుత్వం కొనసాగిస్తే గనక రేపటి నాడు ప్రజల నుంచి ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇవాళ చాలా మంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ప్రజాప్రతినిధులు గ్రామాలలో తిరగలేనటువంటి పరిస్థితులు. సంవత్సరం అవుతోంది, 420 హామీలు, 6 గ్యారంటీలు ఇవన్నీ కూడా ఎట్టిపోయాయనేటువంటిది క్వశ్చన్ చేస్తారు. ఇప్పటికే వానాకాలం సంబంధించినటువంటి రైతు బంధు రానటువంటి పరిస్థితి, ఇతరత్ర కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో రైతు బంధు, రైతు రుణమాఫీ లేకుండా ధరణి పేరుతో ఉన్నటువంటి దాన్ని మార్చి వేరే పేర్లతో ఇదంతా కూడా జనాన్ని ఇబ్బంది పెట్టే పేర్లు మార్చడానికి సంవత్సర కాలం పట్టింది. అదేవిధంగా 2 సార్లు రైతు బంధు రాకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే రైతుల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇక గ్రామాల్లో సైతం ఎక్కడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, ప్రధానంగా బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని మధ్యలోనే ఆపేసి కొత్తగా వీళ్ళు ఏమైనా చేశారంటే సంవత్సర కాలంగా ఇంతవరకు సొంతంగా ఒక ఫ్లైఓవర్ కట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక హైదరాబాద్ నగరంలో కాదు, ఎక్కడా కూడా ఒక సొంతగా ఒక ఫ్లైఓవర్ నిర్మించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో లేదు. ఇవన్నీ కూడా ప్రజలు దగ్గరుండి గమనిస్తున్నారు. గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో కేవలం మా స్థానిక ఎమ్మెల్యే, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు, మా స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో మేము ఓటు వేయలేదు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు అనేటువంటిది మాకు తెలియదని ఎట్లా చెప్పారో, ఇవాళ అదంతా కూడా కలిసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనితీరుకు అద్దం పడుతుంది. నిజంగా కూడా కాంగ్రెస్ ఎక్కడా కూడా ఇంతవరకు తట్టడు మట్టెత్తినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో మొత్తం కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హామీ ఇచ్చినటువంటి సందర్భంలో వచ్చిన 3 ఐటీ కంపెనీలు, 2 బెంగళూరుకి, 1 చెన్నైకి వెళ్ళిపోయింది. మిగతా ఐటీ కంపెనీలు ఇంతవరకు కొత్త ఒప్పందం ఒక్కటి జరగలేదు. ఇప్పటికే 4 సార్లు మంత్రులు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన వెళ్ళొచ్చారు. మళ్ళీ దావోస్ వెళ్ళడానికి కూడా ఇప్పటికే హోంశాఖ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కూడా రిలీజ్ చేసింది. ప్రజల సొమ్మును పూర్తిగా అప్పనంగా కరిగిస్తున్నారు తప్ప ఇంతవరకు సంవత్సర కాలంగా 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఒక్కసారి వెనక్కి వెళ్ళేటట్టు మొత్తం అభివృద్ధి జీరోకి వచ్చింది తప్ప ఇంతవరకు ఒక్కసారి కూడా అభివృద్ధి దశలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రజలు చాలా తెలివి కల వాళ్ళన్నీ గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఊర్లలో కాకుండా నగరాల్లో, సిటీల్లో, హైదరాబాద్ నుంచి మొదలుకుంటే మారుమూల, ఆదిలాబాద్లో ఉన్నటువంటి మారుమూల వరకు కావచ్చు, ఇటు అలంపూర్లో ఉన్నటువంటి మారుమూల గ్రామం వరకు ప్రతి ఒక్కరికి కరెంటు విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, వస్తున్నటువంటి వాళ్ళ డెవలప్మెంట్, గ్రామ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి భాష ఎక్కడా కూడా సరైనటువంటి భాష లేకపోవడం, అది ముఖ్యమంత్రి కాకుండా ఇతర మంత్రులు కూడా, చదువుకున్న మంత్రులు కూడా ఇట్లాంటి వ్యవహార శైలి మాట్లాడటం, అంటే అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి అనేక సమావేశాల్లో వారు వాడుతున్నటువంటి భాష కూడా సరైనటువంటి భాష కాకపోవడం, గతంలో బీఆర్ఎస్లో పనిచేసి ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఒక హైదరాబాద్లోని సంబంధించినటువంటి ఒక మేజర్ ఎమ్మెల్యే, ఆయన ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆయన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడారు. ఆయన జాతీయ, ఆయన కుల సంఘానికి అధ్యక్షుడు కూడా.
అబ్యూజ్డ్ లాంగ్వేజ్. ఆయన 30-40 సంవత్సరాల ఒక యువ ఎమ్మెల్యే మీద ఇక్కడ దాదాపుగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి హైదరాబాద్లోని కీలక ఏరియాలోని ఒక ఎమ్మెల్యే ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళడమే కాకుండా అబ్యూజ్డ్ లాంగ్వేజ్. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ముక్కున వేలేసుకున్నటువంటి భాష మాట్లాడుతున్నాం. భాష సరిగ్గా లేదు, అభివృద్ధి లేదు, తిరోగమనం వైపు రాష్ట్రం వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా రెవెన్యూ జనరేట్ కావలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇదంతా చూస్తూ ఉంటే పోలీసులు మాత్రం వీటన్నింటినీ పక్కన పెట్టి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన రాష్ట్రంలో ఎవరైనా ఇదేంటని క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులపైన వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, ఇది ఎందుకు జరుగుతోంది ఇందిరమ్మ రాజ్యంలో అడిగితే వారిపైన తప్పుడు కేసులు పెట్టినారు. ఇట్లానే కొనసాగితే రాబోయే రోజుల్లో పోలీస్ శాఖకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వచ్చిన తర్వాత పోలీసులు ఎట్లాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారో అటువంటి గడ్డు పరిస్థితి ఖచ్చితంగా ఎదుర్కొంటారు. కేసులకు భయపడేది బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసులకు భయపడి ఏ రోజు వాళ్ళు వెనకడుగు వేయలేదు. గతంలో టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో చేసినటువంటి ఉద్యమ పంతాన్ని ఎంచుకొని అప్పుడు ప్రాంతేతరతో గొడవ జరిగింది, ఇప్పుడు ప్రాంతం వారితోనే గొడవ జరుగుతుంది. కాబట్టి కాళోజీ మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ప్రజల పక్షాన మరోసారి ఉండి పోరాడుతుంది. పోలీసులు మాత్రం ఈ దశలో చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ నిజంగా తప్పు జరిగితే కేసు రిజిస్టర్ చేయండి, కానీ అనుమానాలతో లేనిపోని అపోహలతో తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఖచ్చితంగా పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ దీన్ని గుర్తుపెట్టుకుంటే మంచి రోజులు వస్తాయని అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ.